బోనస్ బోగస్ తులం తుస్సు దేవుని మీద ఒట్టేస్తే నమ్మేటట్టున్నదా? నేను తెలంగాణ కోసమే పుట్టిన రైతుల గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ గుండెల్లో తెలంగాణ ఉన్నది. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటి కాబట్టే భువనగిరిలో పదవులు పంచుకున్నాయి. బేటీ బచావో అంటూనే దౌర్జన్యాలు చేస్తున్నారు. దేవుని పేరు చెప్పి బీజేపీ ఓట్లు అడుగుతున్నది. యాదగిరిగుట్ట పేరు చెప్పి ఎప్పుడన్నా ఓట్లు అడిగినమా? ఓట్ల కోసం ఒకరు ఓట్లతోని మరొకరు మోసం చేస్తున్నారు. అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయింది. యువత ఆలోచించి ఓటు వేయాలని చెప్పి ఇక నిన్న కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇష్టానుసారంగా బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వీళ్ళేమో మొత్తం ఒట్లేసుకుంటా పోతా ఉంటారు. ఒట్లేసుకుంటా అమలు కానటువంటి, సాధ్యం కానటువంటి హామీలు మొత్తం ఇచ్చుకుంటా కాంగ్రెస్ పార్టీ పోతా ఉంటే, మతం పేరుతోటి, దేవుళ్ళ పేరుతోటి ఓట్లు అడిగేటటువంటి ప్రయత్నం మరి బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉంది. అంతేగాని మరి మేము ఏం చేసినాం? ఇప్పటి వరకు సకల జనుల కోసం, సకల మరి రైతుల పట్ల కానీ, లేకపోతే నిరుద్యోగుల పట్ల కానీ, మహిళల పట్ల కానీ, పెన్షన్దారుల పట్ల కానీ మరి మేము ఏం చేసినాం అనేది చెప్పుకుంటా ఓట్లు అడగాలి. ఏ ప్రభుత్వం అయినా సరే మా పరిపాలన చూసి అని ఓట్లు అడగాలి. కానీ మేము గెలిచిన తర్వాత ఇగో మీకు ఇంత ఇస్తాం, దేవుని మీద మీకు భక్తి ఉంటే ఇగో మన హిందువులంతా దీనికే ఓటు వేయాలి అని చెప్పి దేవుళ్ళ పేరు చెప్పి, గుళ్ళ పేరు చెప్పుకొని ఒకరు పోతా ఉన్నారు. అమలుగా అన్నటువంటి హామీలు అంతిత్తం ఇంతిత్తం అని చెప్పి ఒకరు పోతా ఉన్నారు. దయచేసి యువకులంతా కూడా, ఎందుకంటే యువకులు అంటేనే ఇగో చాలా, ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా కావచ్చు, యువత బీ స్ట్రాంగ్ పర్ఫెక్ట్గా ఉంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేయచ్చు. ప్రశ్నించే తత్వం ఉండాలి. మరి నీకు ఓటేసినాం కదా, నువ్వు ఓటేసేటప్పుడు ఏం చెప్పినావు? నువ్వు ఏమిస్తావని చెప్పినావు? ఏమిస్తామని చెప్పినావు అని అడిగేటటువంటి గొంతు, ప్రతి గొంతు రావాలి. అగో అప్పుడైతేనే వీళ్ళు మారేటటువంటి ప్రసక్తే ఉంటుంది. అమలుగానటువంటి హామీలు చేయడం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్ యాత్ర రెండో రోజు గ్రాండ్ సక్సెస్ అయింది. కేసీఆర్ రాకతో భువనగిరి కిక్కిరిసిపోయింది. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో భువనగిరి ప్రధాన వీధులన్నీ గులాబీమయమయ్యాయి. బీజేపీ మత రాజకీయంపై, రేవంత్ రెడ్డి ఓట్ల రాజకీయంపై కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన మోసాన్ని, తెలంగాణకు మోడీ చేసిన నష్టాన్ని వివరించారు. యువత ఆలోచించి ఓటు వేసి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలని చెప్పి కూడా మరి ఇక కేసీఆర్ నిన్న పిలిపిస్తా ఉన్నారు. భువనగిరి సభల తండోపు తండాలుగా జనాలు వస్తూ ఉన్నారు కేసీఆర్ని చూడడానికి, ఆయన మాటలు వినడానికి. కేసీఆర్ పని అయిపోయింది, అంత ఆగమైపోయింది. బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఆ కారు షెడ్డుకు పోయింది, ఖతం అయిపోయింది అని చెప్పేటి వాళ్ళందరికీ కూడా మరిగా ఈడ ఏం కనపడతా ఉందో ఒకసారి ప్రతిపక్ష పాలక పక్షం ఉన్నటువంటి నాయకులంతా కూడా చూసుకోవాలి. పదవులు పంచుకుంటా ఉన్నారు. నువ్వు వీడైతే నేను ఈడ డమ్మీ క్యాండిడేట్ని పెడతా, నీకు ఆ సీటు కావాలంటే నేను అక్కడ డమ్మీ క్యాండిడేట్ని పెడతా. 3 సీట్లు ఫైనల్ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడో 2 నెలల క్రితం మొదలు పెడితే ఆచితూచి ఏడ బీజేపీ స్ట్రాంగ్ లీడర్ ఉన్నాడు. ఇగో ఇదంతా కూడా మరి కుమ్మక్క అయ్యేటటువంటి ప్రక్రియ కూడా చేస్తా ఉన్నది కాంగ్రెస్ బీజేపీ పార్టీలని మరి ఇక కేసీఆర్ నిన్న మాట్లాడుతూ ఉన్నాడు. అయిపోయింది అంతా, బోనస్ బోగసు తులం తుస్సు అని చెప్తేసి అంటా ఉన్నాడు. 500 రూపాయలు బోనస్ ఇస్తాం, మీ వచ్చుడితోటే 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు కదా. మరి ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమంటున్నారంటే వచ్చే పంట నుంచి మేము బోనస్ ఇస్తామని చెప్తున్నారు. రైట్, కావచ్చు గాక, 2 పంటలు ఉంటాయి కాబట్టి ఈ పంట మీకు ఎలక్షన్ కోడ్ అడ్డొస్తుంది. తర్వాత మీకు ఇప్పుడే మీరు వచ్చిర్రు, మీరు కుదుట పడాలి, కుర్చీని సరి చేసుకోవాలి, బిందెలల్లో ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి, నెక్స్ట్ పంటకి ఇస్తామని చెప్పి దాట వేసారు కాబట్టి రైట్, దాన్ని ఒప్పుకోవచ్చు. మరి తులం బంగారం పరిస్థితి ఏమైంది? ఇప్పటికి ఎన్ని పెళ్లిళ్ళు అయిపోయినాయి? మీరు వచ్చినటువంటి చేపట్టిన డిసెంబర్ 9వ తారీఖు నుంచి వెళ్ళి ఇగో ఈ రోజు ఏప్రిల్ 26వ తారీఖు వరకు ఎన్ని పెళ్లిళ్ళు కాబోతా ఉన్నాయి? మరి వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారు? ఎప్పుడు మీరు మరి ఇస్తారు? కళ్యాణ లక్ష్మి పేరు మీద మీరు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఎప్పుడు ఇస్తారు? ఇప్పటికి 90 రోజులు, 3 నెలలలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు పెళ్లి అయిపోయిన తర్వాత దరఖాస్తు పెట్టుకుంటే 3 నెలలలో పైసలు వచ్చేటి, లేకపోతే ఇంకో నెల ఎక్కువ వేసుకో 4 నెలల్లో పైసలు ఎక్కువ వచ్చేటి. మరి ఇప్పుడు ఏమో అయిపోయాయి కదా, 4 నెలలు అయిపోతుంది. ఎంతమంది దరఖాస్తులు తీసుకున్నారు? ఎంతమంది దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి? ఎంతమంది యాక్సెప్ట్ చేసిర్రు? మరి ఎంతమందికి ఏ రోజు తులం బంగారం ఇవ్వబోతా ఉన్నారు? అవి కూడా డేట్లు చెప్పుంది. మరి ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖు మీరు వచ్చిన తర్వాత ఆగస్టు 15 లోపు రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షలు చేస్తా, చేయకపోతే హరీష్ రావు నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, రాజీనామా పత్రం నీ చేతిలో పెట్టుకో, నీ జేబులో పెట్టుకొని రెడీగా ఉండాలని చెప్పి
మరి హరీష్ రావుకి చెప్పిరు కదా, రైట్. హరీష్ రావు కూడా దానికి ప్రతి సవాల్ విసిరిండు. నేను రాజీనామా చేయడానికి సిద్ధమే, ఇచ్చినటువంటి అన్ని హామీలు కానీ లేకపోతే మరి ఏకకాలంలో 2 లక్షలు రుణమాఫీ చేయకపోతే నీ ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా, మీ రాజీనామా పత్రాన్ని కూడా సిద్ధం చేసి పెట్టుకోండి అని చెప్పి ఆయన చెప్పిండు. మరి బానే ఉన్నప్పుడు ప్రతి దానికి మీరు డేట్ ఇవ్వాలి. ఖచ్చితంగా మీరు ఎప్పుడు కళ్యాణ లక్ష్మిని 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఆడబిడ్డలకు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేసిర్రా? మరి ఎప్పటి నుంచి ఇవ్వబోతా ఉన్నారు? ఆడబిడ్డలందరూ కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. ఓ పక్క ప్రభుత్వాన్ని తిట్టుకుంటా ఉన్నారు. అరే కేసీఆర్ ఉంటే ఇప్పటి వరకు 1,00,000 రూపాయలు వచ్చేటి, నా పక్క పిల్లగాడికి వచ్చింది, నా పక్క పిల్లకి వచ్చింది, మా ఇంటి పక్క పొంటి వాళ్ళకి వచ్చింది, వాళ్ళు అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న తర్వాత 3 నెలలకే 4 నెలలకే వెంటనే కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చింది, 1,00,000 రూపాయలు తెచ్చుకున్నారు. పెళ్లికి అప్పులు చేస్తే ఆ మిత్తిలు కూడా మొత్తం పైసలు కట్టేసుకున్నారు అని చెప్పి మరి ఇలా మాట్లాడుకుంటా ఉన్నారు ఈ 4 నెలలు పెళ్ళైనటువంటి ఆడబిడ్డలు. మరి వాళ్ళకి ఇలా మీరు సమాధానం చెప్పాలి. కళ్యాణ లక్ష్మి గురించి, తులం బంగారం గురించి ఒక్కరు మాట్లాడింది లేదు ఇప్పటివరకు ప్రభుత్వ ఆ పెద్దలు ఇప్పటివరకు ఒక్క ముచ్చట మాట్లాడింది లేదు. మరి ఉంటుందా ఆ పథకం పోతుందా అనేటటువంటి సర్వత్రా చర్చ జరుగుతూ ఉన్నది, రైట్. అందుకే ప్రతిపక్షంలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళు ఇచ్చినటువంటి హామీల గురించే, వీళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీల గురించే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బాధ్యత ప్రజలకు గుర్తు చేయాలి కాబట్టి, ప్రతిపక్ష నాయకుడు పోవాలి కాబట్టి చెప్పినప్పుడు మరి మీరు ఇచ్చినటువంటి హామీలు చేయనప్పుడు పెద్ద ఎత్తున వాళ్ళకి మద్దతు వస్తా ఉంది. పెద్ద ఎత్తున బాజాప్తా ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో ఇక దానికి మద్దతు వస్తా ఉంది. దయచేసి యువకులంతా కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులంతా కూడా మీరు ఒకసారి సరిచూడండి. గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో సరిచూసుకొని మీరు ఓట్లు వేయాలని చెప్పి కూడా మరి ఆయన అక్కడ కేసీఆర్ యువకులకు కూడా పిలిపిస్తా ఉన్నాడు.